హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. యేసు వైపు చూచుచు. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి స్తోత్రాలు. వీపాలెంలో నిరుషులం ప్రార్థన మందిర ఆవరణంలో ఈ దినము నీ వాక్యం చుట్టూ చేరి వచ్చే అవకాశం అనుగ్రహించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్య పారాయణం కొరకై మీ పాదాల దగ్గర కూర్చుండి మీ బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఏరుకుని తృప్తి పొందాలని వచ్చిన మీ పేరు పెట్టబడిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి వందనములు. నీ దైవోపదేశం అపరిమితమైనది, నీ వాక్య సారాంశం సత్యము, నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. నీ వాక్యమే శరణ్యము గనక నీ వాక్యం చేత మమ్మను బ్రతికించుము. మేము నీ యందు సంతోషించినట్లే యెహోవా మమ్మల్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు నా నోట ఉంచు. ఆ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు వైపు చూచుచు ఆధ్యాత్మిక పరుగు పందెములు. బైబిల్లో భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై పుస్తకాలు రాస్తున్నప్పుడు 2 రకాలుగా రాసినారు. మొదటిది ఏంటంటే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్, వారిని మినహాయింపించి రాసుకున్నారు. దేవుడు మిమ్మును దీవించునుగాక, మీకు సహాయము చేయనుగాక, మీకు తోడై ఉండునుగాక అంటే వారిని దాని నుండి మినహాయించుకున్నారు. కొన్నిసార్లు రాసేటప్పుడు ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్, వారిని కలుపుకున్నారు. మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము ఆయన ఎదుటకు వెళ్ళదాం. మన యందు మన అనే వారిని కూడా కలుపు. అలాగే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త బహుశా అపోస్తలుడైన పౌలు అయితే ఆయనను కూడా కలుపుకొని అందుకే రాస్తూ వచ్చినాడు. యేసునాథుడు ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు 13వ అధ్యాయం 20వ వచనం. తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి, కానీ నేను 20వ వచనం మొదటి వరుస మాత్రమే చదువుతా. హీబ్రూ చాప్టర్ 13:20. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరైన యేసు వైపు చూచు. ఎన్ని రకాల యేసు? హెబ్రీ పత్రికలో కనీసం 5 రకాలైన యేసుగా ఆయన మనకు 5 కోణాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు నేను సమయార్థబాటును బట్టి 5 కోణాలు చెప్పట్లేదు, ఇదొక కోణం మాత్రమే చెప్తా. ఏ కోణం? గొప్ప కాపరి అయిన యేసు. గొప్ప, గ్రేట్. ఈజ్ గ్రేట్, ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్. గొప్పవాళ్ళ కంటే గొప్పవాడు. మీ ఊర్లో చాలామంది చెప్పొచ్చు, మా క్లాసులో, మా స్థలంలో, మా ఊర్లో, మా ప్రాంతంలో వాళ్ళు గొప్పోళ్ళు అండి అని చెప్పొచ్చు. బట్ దెర్ ఈజ్ నో గ్రేటర్ పర్సన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు కంటే గొప్పవారు లేరని బైబిల్ సెలవిస్తుంది. ఆయన అందరికంటే గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన గొప్పతనాన్ని గురించి ఏమైనా వర్ణిస్తా? ఎవరికైనా పూర్తిగా అనారోగ్య పరిస్థితిని బట్టి సీరియస్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళారా అని అనుకోండి. పెద్ద వయసే అనుకోండి, మన తాతగారు అమ్మమ్మ అని. హాస్పిటల్లో డాక్టర్లు చూసిన తర్వాత మామూలుగా ఇక్కడైతే ఏం చెప్తారంటే, ఏం లాభం లేదంటే హోప్లెస్ కేసు, ఇంటికి తీసుకుపోండి అని చెప్తారు. లేకపోతే తెలివైన వాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు, నిమ్స్ కదా ఇక్కడ ఉండేది, మంగళగిరిలో, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తారేమో. ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళండి అని చెప్తారేమో. ఇంకా ఫైనల్ ఎక్కడ తీసుకెళ్ళండి అంటే సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఏమైనా పర్వాలేదండి వీళ్ళ అభిప్రాయం. లేకపోతే ఇన్ని వద్దని అనుకోండి, ఇంటికి తీసుకుపోండి, అటు ఇటు అవుతుంది ఒక 2-3 రోజుల్లోగా అని చెప్తారు.
లేదులేండి మీరే ట్రీట్మెంట్ ఇవ్వండి, అటో ఇటు అయితే మీతోనంటే మేము తీసుకెళ్తాంలే, మీదేం బాధ్యత లేదని మనం అది రాసి ఇచ్చినారు అనుకో, అటెస్టేషన్ మాదిరి అఫిడవిట్. అప్పుడు డాక్టర్లే ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఉన్నట్టుండే 3-4 రోజుల తర్వాత కళ్ళదీరి చూసి మాట్లాడడం అది ఇది చేసినాడు అనుకో, డాక్టర్లకు షాకింగ్. మనం వెళ్ళి ఏం డాక్టర్ తీసుకెళ్ళమంటారు అంటే, అయ్యో కోలుకుంటున్నాడు, ఆశ్చర్యం, ఎట్లా కోలుకుంటున్నాడు డాక్టర్, ఏం ట్రీట్మెంట్, మేమేం ట్రీట్మెంట్ మామూలుగానే ఇస్తున్నాం, రోజు ఇచ్చేదే. కానీ మీరు ప్రార్థన చేశారు, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, మీ దేవుడు గొప్పవాడు. ఇలాంటి మాటలు చాలామంది డాక్టర్లు చెప్పేది మీరు వినింటారు. వైద్య వృత్తి ప్రకారం ఆయన చనిపోవాలి, ఆమె చనిపోవాలి. మెడికల్ సైన్స్ సేస్ దట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, బట్ గాడ్ సేస్ దట్ ఈజ్ అలైవ్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఇంతదాకా మనం చదివాం కదా. మన అంశములో 2వ వచనం ఆఖరి మాట లేదా మధ్య భాగం చదువుతాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. క్రైస్తవ జీవితం 100 మీటర్ డాష్ కాదు, ఇది మారథాన్. 100 మీటర్ డాష్ అంటే మీకు తెలుసు కదా, పరిగెత్తే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఏమన్నా ఉన్నారా లేదా? 100 మీటర్స్ అంటే స్టార్టింగే పికప్ అవుతుంది, మెట్రో ట్రైన్ మాదిరి. స్టేషన్లో ఉన్నప్పుడే ఫుల్ పికప్, ఇంకెవరు ఎక్కటానికి ఉన్నారు. 100 మీటర్ల దూరంలో పరిగెత్తి ఎవరు ముందు పరిగెత్తే వారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. దాన్ని 100 మీటర్ డాష్ అంటారు. దాని తర్వాత 200 మీటర్ డాష్ ఉంటుంది, 300 మీటర్ డాష్ లేదు, 400 మీటర్ డాష్ ఉంటుంది. అంటే ఇవన్నీ 100 మీటర్లు ఇలా పరిగెత్తేది ఉంటుంది. క్రైస్తవ జీవితం అలా ఫుల్గా పరిగెత్తి 13 సెకండ్లు 15 సెకండ్లు పరిగెత్తి వరల్డ్ రికార్డ్స్ విధించేది అది కాదు క్రైస్తవ జీవితం. ఇట్స్ మారథాన్ రేస్. మారథాన్ రేస్ అంటే వాళ్ళు పరిగెత్తున్నారా నడుస్తున్నారా మనకే తెలియదు, మెల్లగా పరిగెత్తనే ఉంటారు. దట్స్ కాల్డ్ మారథాన్. కొన్ని 100 కిలోమీటర్లు కూడా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మీకు మారథాన్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది తెలుసా? ప్రపంచంలో ఎవరికి వస్తుంది? ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి వస్తుంది. కెన్యా, ఉగాండా, ఎట్టొస్తుంది వాళ్ళకి? మరి ఏం వస్తువులు లేవు. కనీసం పరిగెత్తి వచ్చిన తర్వాత భోజనం కూడా వాళ్ళకి సరిగ్గా దొరకదు. మారథాన్లో వాళ్ళే ఫస్ట్. 100 మీటర్ డాష్ హుసేన్ బోల్ట్. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళంతా? చైనా కాదు, యూరోప్ కాదు, పాశ్చాత్య దేశాలు కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడ ఏమీ దొరకంది, భోజనం దొరకదు, వస్తువులు లేవు, అలాంటి దేశాల్లో నుండి పరుగు పందెంలో వాళ్ళే ఫస్ట్. అందుకే వాళ్ళకి బాగా 100 మీటర్ డాష్లో ఫస్ట్ ప్లేస్ వస్తే భూమి మీద చిరుత అని పేపర్లు వేస్తుంటారు. మనకు తెలుసు కదా పేపర్లు ఎలాగేస్తారు, హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్ అని. 13 సెకండ్లు, 14 సెకండ్లు, 15 సెకండ్లు 100 మీటర్ డాష్ వాళ్ళు వస్తారు. సెకండ్లు అంటే ఏంటి? ఇక్కడ వెనక్కి తిరిగి చూసేలాగా అప్పుడే పోయింటారు. అలాగే మారథాన్ రేసులో కూడా వాళ్ళు మెల్లగా నడుస్తుంటారు. నడుస్తున్నారా పరిగెత్తున్నారో మనకే తెలియదు, వాళ్ళు చివరికి వచ్చేస్తారు. వాళ్ళకి బంగారు పథకాలు. మన సంగతి ఏంటి? ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అలాగే పరిగెత్తి ఇలాగే ఆగిపోయేది కాదు, సాగిపోతూనే ఉండాలి. పరిగెత్తుదాము, ఆయన కూడా కలుపుకున్నాం. ఆయన కూడా నేను కూడా మీతో పాటు పరిగెత్తేస్తాను. పౌలు లాంటి వాళ్ళు మనతో పాటు పరిగెత్తున్నారు అనుకో గుంపులో, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఆయన ముందు పరిగెత్తాం మనం వెనక పరిగెత్తామని అనుకుంటారా? నాకు తెలిసి మీరు పరిగెత్తకి చేత కాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి పరిగెత్తాలని అనుకుంటారు. ఎందుకంటే వీడియో తీస్తుంటారు కదా ఎవరైనా అప్లోడ్ చేయటారు. పౌలు పక్కన నిలబడిన వీపాలెం విశ్వాసి ఆవ్ అని రకరకాల గొప్పగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా. అలాగే యేసుతో పాటు మనం ముందుకు సాగిపోవాలని కోరబడతాం. వీరందరూ మనకంటే ముందుగా వెళ్ళారు. ప్రభువు గొప్పవాడు. ఏంటి ఆయన గొప్పతనం? ఎందుకు ఆయన గొప్పవాడు? ఒక 5 కారణాలు చూసి ముగిస్తాం. భోజనం కూడా రెడీ, అక్కడి నుండి సిగ్నల్ వస్తే ముగిస్తాం, సరేనా? మొదటిది 2వ అధ్యాయం హీబ్రూ చాప్టర్ 2. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తెలుగులో 3-4 కలిసి ఉన్నాయి. మొదటి వర్స్ నేను చదువుతా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హీబ్రూ చాప్టర్ 2 వర్స్ 3. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల
ఎలాగూ తప్పించు. హౌ కెన్ వీ ఎస్కేప్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ సో గ్రేట్ ఎ సాల్వేషన్? సో గ్రేట్, గొప్ప రక్షణ. ఎంత గొప్పది, ఎంత గొప్పది, చెప్పటానికి వీల్లేనంత గొప్పది. కానీ గొప్ప రక్షణ ఇచ్చుట కొరకై గొప్పవాడని యేసు మనందరి పాపాల కొరకై గొప్ప ప్రేమ, మహాప్రేమ చూపించి సెలవులో తను అర్పించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైన ఆయన దేహంలో ఖాళీ స్థలం లేకుండా కోడాలతో దున్నబడి రక్త ప్రవాహము చేత వికారుడిగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడి దేవుడు అంగీకరించే బలిగా, దహన బలిగా, యాగముగా, త్యాగముగా సెలవులో మార్చబడి ప్రభు చేత అంగీకరించబడ్డాడు. ఇట్టి దహన బలి, ఇట్టి రక్షకుడు మనకు అనుగ్రహించిన రక్షణ గొప్పది. క్రైమ్ గొప్పది, ప్రాయశ్చిత్తం గొప్పది, రక్తం గొప్పది, త్యాగము గొప్పది, వ్యక్తి గొప్పవాడు. ఆయన సిద్ధపరిచిన ఈ వరము గొప్ప. ఇంకా ఈ గొప్ప రక్షణ నువ్వు అంగీకరించకుండా నిర్లక్ష్య పెడుతున్నారు వాళ్ళు. నెగ్లెక్టింగ్ నిర్లక్ష్య పెట్టడం అనేది మనకి డిఫాల్ట్గా ఉన్న లక్షణం. మీకు తెలుసో తెలియదు కదా. అందుకే బైబిల్ కూడా మనమే నిర్లక్ష్య పెడతాం, ప్రార్థన నిర్లక్ష్య పెడతాం, వాక్యం నిర్లక్ష్య పెడతాం, ఆత్మీయత నిర్లక్ష్య పెడతాం. నిర్లక్ష్యమే మన పేరు, వేరే పేర్లు కాదనుకోండి. వాళ్ళ పేరు ఏంటంటే ఏం చెప్పాలా? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం 1, నిర్లక్ష్యం 2, నిర్లక్ష్యం బ్రదర్, నిర్లక్ష్యము సిస్టర్. దైవికమైన విషయాలు నిర్లక్ష్య పెడతారు. పాపమైతే ఆకర్షించబడతారు, ఈడుపడుతున్నారంట. బైబిల్లో రాయబడిన పదం, పాపము చేత మరలు కొల్పబడిన వారై ఈడుపడుతున్నారు. పాపం ఎట్లా పోతే అట్లా ఆకర్షణ, భూమి ఆకర్షణ పై నుండి కూడా ఆకర్షిస్తుందో అలాగే పాపము ఎక్కడున్నాడని కూడా ఆకర్షిస్తుంది. పాపానికి వికర్షణ ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. పాపానికి ఆకర్షణ మానవ జాతి అంతా యేసు శిలువ రక్తం ద్వారా కడగబడి పాపపు ఆకర్షణలో ఉన్న మనం పాప వికర్షణలోనికి రావాలని కోరబడుతుంది. ఈ రక్షణ గొప్ప రక్షణ. అందుకే దీన్ని ఇక్కడే హెబ్రీలో రాశారు. హెబ్రీ పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 5, 5వ అధ్యాయం 10వ వచనం, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. 10వ వచనం నుంచి చివరి మరుసటి అవుతాయి. హీబ్రూ చాప్టర్ 5 verse 10. హెబ్రీ 5:10 తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు. ఏ రక్షణ ఇది? ఇట్స్ నాట్ ఓన్లీ గ్రేట్ సాల్వేషన్, ఇట్స్ ఎటర్నల్ సాల్వేషన్. కనుక రక్షణ అనే నాణ్యానికి బొమ్మ బొరుస ఎలాగుంటాయో అంటే ఏదైనా ఒక నాణ్యానికి దీనికి కూడా ఒకవైపు బొమ్మ వైపు గొప్ప రక్షణ, బొరుస వైపు ఏంటి? నిత్య రక్షణ. ఇది భూ సంబంధమైనది మాత్రమే కాదు, ఇది పరలోక రాజ్యంలో కూడా మనం అనుభవించిన అయిన రక్షణ. అనుభవంలోనికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు మనం రక్షణ 3 రకాలు. ఈ మాట చెప్తున్నా, మీరు బాగా ఆలకించాలి. ఒక్కసారి మనము రక్షణ పొందినాం, యేసు రక్తం చేత కడగబడి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందినాం. రోమపత్రిక 10వ అధ్యాయం ప్రకారం యేసు క్రీస్తుని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతారు. కనుక అలాంటి రక్షణలోనికి మనం వచ్చినాం. దాన్ని ఏమంటారంటే సాల్వేషన్ ఇన్ ద పాస్ట్, గత రక్షణ. అంటే యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పాప స్థితిని ఒప్పుకొని రక్షించబడ్డాం. సాల్వేషన్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు రక్షణ కొనసాగుతున్న, ఒకసారి రక్షణ అంతే, రక్షణ అంతా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ రక్షణలో కొనసాగిపోతున్నాం. హెబ్రీ మన్నించండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్ చాప్టర్ 2 verse 12 అనుకుంటా. 2:12 అయిపోలేదు, బైబిల్ మూసేద్దండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 2 verse 12, 12వ అధ్యాయం మధ్య వరుస. నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను
This is a present salvation. Every day we have to work out our salvation with fear and trembling. భయంతో వణుకుతో మనకి ఇవ్వబడిన నిత్య రక్షణ, గొప్ప రక్షణ మనము వర్కౌట్. మీలో కొంతమందికి వర్కౌట్ అనే పదం తెలుసు కదా. ఈ వర్క్ అనేది 2 రకాలు కూడా వాడతాం. హోంవర్క్ అని. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఏమడుగుతారు, ఏమన్నా హోంవర్క్ ఇచ్చినారా నీకు, ఇంట్లో చేసే పని. అలాగే ఇప్పుడు మనకి ఇవ్వబడిన పని ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఈ రక్షణ మనము వర్కౌట్ కొనసాగించాలి. వర్కౌట్ అంటే తెలుసు కదా, బాగా లావు ఉన్నోళ్ళు, తల పట్టుకుని ఉన్నోళ్ళు సన్నగా కావాలంటే ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తుంటారు. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా, లేకపోతే ఏదో వాళ్ళకి టైం కలిసే కొద్ది జాగింగ్ చేయడం, అంటే చుట్టూ రౌండ్లు వేయడము, తర్వాత ఇంకా రకరకాల జిమ్ వర్క్ ఏదో మొత్తానికి చేస్తుంటారు. ఏం బ్రదర్ తగ్గిపోయారు బాగా ఈ మధ్యలో అంటే, వర్కౌట్ చేస్తున్నాం బ్రదర్ అన్నాడు. సో శరీరం భౌతికమైన అనవసరమైనది తీసివేయటానికి ఎలాగ వర్కౌట్ చేస్తారో, మనము కూడా ఆత్మ సంబంధమైన ఈ రక్షణ కొనసాగించడానికి, అనవసరమైనది విసర్జించడానికి వర్కౌట్ యువర్ సాల్వేషన్. ఎలాగ దీన్ని మనం చేసుకోవాలంటే భయము, వణుకు. విచిత్రం ఏంటంటే ఈ 2 మనకు కనిపించవు. ఇంకోసారి చెప్పనా, అసలు రక్షణ పొందినారా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి, వాళ్ళ జీవించే జీవన విధానానికి దెర్ ఈజ్ నో సింఫోనీ. ఆ రెండింటికి మధ్యలో ఏ సంగీతం లేదు, ఏ ఫ్రీక్వెన్సీ లేదు, ఏది మ్యాచ్ కాదు, మిస్ మ్యాచ్ అవుతుంది. బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటే ఏముంది, విశ్వాసం కదా ప్రాముఖ్యం. అంటే వెలపట్టున్నది, లోపటున్నది రిఫ్లెక్ట్ అవుతాయి కదా. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి హృదయంలో ఒకటి నోరు ఒకటి మాట్లాడుతుంది అంటే మరి ఏం చెప్పాలా? మరి బైబిల్ అలాగే చెప్పట్లేదు కదా. మన హృదయమే మోసకరమైంది కానీ అది రకరకాలుగా మాట్లాడుతుంది, డిప్లొమాటిక్గా కూడా మాట్లాడుతుంది. కానీ ప్రభువు లాంటి హృదయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకనే రెండవది, మన రక్షణ అనుదినము మనము కొనసాగించాలి. ఇలా కొనసాగిస్తే ఇప్పుడు ఫ్యూచర్ సాల్వేషన్. మత్తయి సువార్త 24:12, మాథ్యూ 24:12, మత్తయి 24:12. అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును. 13 కూడా చదువుతా. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. కనుక ఒక్కసారి రక్షణ అయిపోతే మనం ఎట్లయినా జీవించవచ్చు, ఏమైనా చేయొచ్చు, మనకు నచ్చింది చేయొచ్చు అని అనుకోకూడదు. మనం ప్రతిరోజు రక్షణ కొనసాగించాలా. తర్వాత చివరి దాకా రక్షణలో నిలిచి ఉండాలి. అంతం వరకు సహించిన వాడు రక్షించబడను. కనుక రక్షణ 3 దశలని మనం చూస్తున్నాం. మొదటిది పాస్ట్ సాల్వేషన్, యేసు శిలువ ద్వారా మనం రక్షణ పొందినాము. ఇప్పుడు మన రక్షణ కొనసాగించడానికి ఆయన శిలువను ఎత్తుకొని వెళ్ళాలా. 3వది అంతం వరకు సహించటం. సహనం ఎక్కడొస్తుంది తెలుసా? ఎక్కడొస్తుంది సహనం అంటే? మనకు బైబిల్లో ఒక వ్యక్తి గుర్తొస్తాడు, పేరు యోబు యొక్క సహనమును గురించి మీరు వింటారు కదా. యోబు సహనం అలాగ పొందటానికి కారణమేంటి? 12వ అధ్యాయంలోనే రాసినారు. సహనం ఎలాగొస్తుందంట? సిలువను సహించి, ఎండ్యూర్డ్ ద క్రాస్. నో క్రాస్ నో పేషెన్స్. సిలువ లేకుండా సహనం రాదు. మనం ఏంటంటే సిలువ పక్కన పెట్టేసి, అంటే భౌతికమైన సిలువలు కాదు, మనం చేసుకున్న బంగారం, వెండి, చక్కాసి ఈ సిలువలు కాదు. ఉదయంతరంగంలో యేసు ప్రభువు కొరకు మనల్ని మనమే ఉపేక్షించుకొని జీవించాలనే సిలువను పక్కన పెట్టి మనం సహనం రావాలంటే రాదు. కోపం వస్తుంది, నాకు కూడా వస్తుంది కోపం. రక్తమాంసంలో కలిగిన వాళ్ళము, కానీ కోపం అంతా ప్రభావితం చేస్తుంటుంది. అందుని బట్టే సహనం కోల్పోతాం. వీళ్ళకి తెలుసు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, ఓర్పు సహనము సముద్రము లాంటిది. ఓర్పు సహనం సముద్రము లాంటిదంట. ఓర్పు కలిగి ఉంటే సముద్రం లాంటి హృదయం కలిగి ఉన్నారు అని అర్థం. సహనం కలిగి ఉంటే సముద్రం లాంటి హృదయం కలిగి ఉన్నారు అని అర్థం. అంటే అర్థం ఏంటి? దేన్నైనా నిమ్మళించుకుంటారు, దేన్నైనా సముదాయించుకుంటారు, దేన్నైనా భరిస్తారు, దేన్నైనా ఓపికతో సహించడానికి ఇష్టపడతారని. అలా కాదే మనము సహనం అనేదే నశించుంటుంది. అలాంటి మనము ఈ రక్షణలో ఎలాగ మనము
నిత్య రక్షణలో ప్రవేశించి. కనుక మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది చూస్తామా? 3వ అధ్యాయమా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. హీబ్రూ చాప్టర్ 10 verse 32. హెబ్రీ 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను. రెండో గొప్ప ఏంటి? ఇక మనకి ఇష్టం లేని మాట. మొదటిది బాగుంది కానీ రెండవది కుదరట్లేదు. మొదటిది ఏం బాగుంది? గొప్ప రక్షణ బాగుంది. ఐఎమ్ బ్లెస్డ్ విత్ గ్రేట్ సాల్వేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ స్టోరీ, ఇట్ టెల్స్ దట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ బ్యాటిల్, కాన్ఫ్లిక్ట్, పోరాటం ఉంది. కనుక లోకం అంత తేలికేం కాదు. అనుదిన పోరాటమే కనిపిస్తూ ఉంటుంది. అది తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, మందిరంలో బోధకులైనా, సేవకులైనా, కాపర్లైనా, ఎల్డర్స్ అయినా, పోరాటం ఇది, కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. బోధకులమైన మాకు మరీ ఎక్కువ పోరాటం ఉంటుంది. అంతరంగంలో పోరాటం, వెలుపట పోరాటం, వెలుపలికి వెళ్ళాలన్నా పోరాటం, వెలుపలికి వద్దులో ఇక్కడే కూర్చుందామన్నా లోపల కూడా పోరాటం. నాకు తెలిసి ఇలాంటి పోరాటంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఒక బైబిల్ పండితుడిలాగా అన్నాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బరెల్ గ్రౌండ్ బట్ ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. క్రైస్తవ జీవితం అంటే ఏదో భూస్థాపన స్థలం కాదు, సమాధులతోటి కాదు. సమాధులతోటి ఎలాగుంటుంది చూసినారా మీరు ఎప్పుడైనా? అంత నిశ్శబ్దంగా మౌనంగా ప్రైజ్లాడు. అంత మౌనమే. ఎందుకంటే వాతావరణం అలాంటిది. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. మనం కూడా ఇటుకి రావాల్సిందే. మనం అంటే మీరు కాదులే, నేను. మొన్న ఎప్పుడో ఒక ఆయన చనిపోయి ఉంటే ఆయన పేరు బోర్డు మీద రాసినారు ఎబ్రోన్లో. పలానా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆయన భూస్థాపన కార్యక్రమం. నాకు కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ షాక్ అయ్యా, మీ పేరు బోర్డు మీద కనిపిస్తే అన్నారు. నేను చెప్పిన వాళ్ళకి ఏ రోజైనా నా పేరు కూడా అక్కడ రాస్తారు అని. వాళ్ళన్నారు మా పేరు కూడా రాస్తారు అక్కడ. అంటే మీకు ఎబ్రోన్కి సంబంధం లేదు, మీ పేరు ఎట్లా రాస్తారు? నేనైతే ఎబ్రోన్ దగ్గరికి వెళ్తున్నా, పరిచయం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రయాసపడుతున్నా కనుక మా పేరు అక్కడ. ఎప్పుడైనా అటు జరిగినప్పుడు బోర్డు బయట పెడతారు, రాస్తారు. మరి ఎవరు అక్కడ ఏ రోజు రాయాల్సిందే, ఏ రోజు యూట్యూబ్లో రావాల్సిందే, ఏ రోజు అక్కడికి వెళ్ళాల్సిందే. ఎవరిని ఆలోచించినప్పుడు మిమ్మల్ని వదిలేసిపోతున్నామనే బాధ ఉంది. అయితే సంతోషం ఏంటంటే ప్రభుతో పాటు ఉండటానికి వెళుతున్నా. ఈ బాధలు, కష్టాలు, వేదన, కృంగదల, అవమానం, నింద, అసూయ, ద్వేష, కక్ష, కలహం, కుతంత్రం, మత్సరం అన్నిటి నుండి విడుదల. మహిమలో మనం ప్రవేశిస్తున్నాం. మహిమ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అదే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. దాని కొరికే భూమి మీద ఇట్స్ నాట్ ఎ బరెల్ గ్రౌండ్. ఏదో నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా ఉండే శ్మశాన వైరాగ్యం కాదు. అందరూ అక్కడికి వెళ్తామని తెలుసు. మీలో చాలామంది కూడా ఎవరైనా చనిపోయింటే వాళ్ళు భూస్థాపనకి వెళ్ళింటారు కదా. వాళ్ళు భూస్థాపనలో పాటలు పాడేటప్పుడు మీరు పాడింటారు, వాళ్ళు ఏడ్చేటప్పుడు మీరు ఏడ్చింటారు. వాళ్ళు తిరిగి వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి కన్నీడు దర్శనం. తర్వాత భూస్థాపన గ్రౌండ్లో, బరెల్ గ్రౌండ్లో నుండి వచ్చిన వెంటనే మీ భర్త ఎక్కడ, భార్య ఎక్కడ, పిల్లలు ఎక్కడ, ఎవరెక్కడ ఎత్తుక్కుంటారు. దాని తర్వాత బండి మీద ఎక్కువ, కారులో ఎక్కువ, మొత్తానికి ఇంటికి వస్తారు. స్నానం చేసిన తర్వాత ఇది శ్మశాన వైరాగ్యం పోద్ది. అప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మళ్ళీ కోపం, మళ్ళీ తిట్లు, మళ్ళీ అది పోరాటం, మళ్ళీ ఇంట్లో ఏదో చేస్తే ఇప్పటిదాకా పోయి ఇచ్చినారు. అక్కడికి పోతుంటాం, వస్తుంటాం. ఆ వైరాగ్యం జీవితంలో కనిపించితే మరి మనం అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. లైఫ్ ఈజ్ షార్ట్. అవర్ డెస్టినేషన్ ఈజ్ బరెల్ గ్రౌండ్. మన యొక్క గమ్యం, శరీర గమ్యం సమాధులతో, ఆత్మగమ్యం ప్రభుతో పాటు ఉండడానికి మనం కొనిపోబడుతున్నాం. ప్రభుకు స్తోత్రాలు. ఈ గొప్ప పోరాటంలో మనం ఓటమి చెందొచ్చు, కానీ గొప్ప పోరాటాన్ని ఎదుర్కొని జయశాలైన యేసు ద్వారా మనకు విజయం. వీఆర్ కాంకరర్స్ బికాజ్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ కాంకరర్.
క్రీస్తు మహావిజయశాలి కనుక ఆయన పాపాన్ని, శాతాన్ని, శత్రువును, లోకాన్ని జయించి పట్టి తెచ్చి వేడుక కనపరిచి ఊరేగించి విజయశాలి తిరిగి సమాధిలో నుండి లేచినాడు. అందుకే ఓ మరణమా నిమ్ములెక్కడ, ఓ సమాధి వేర్ ఈజ్ దై విక్టరీ. సమాధికి విజయం ఎలాగుంటుంది, మరణానికి విజయం ఎలాగుంటుంది, శరీరానికి విజయం ఎలాగుంటుంది? ఒకే ఒక్కడు విజయశాలి, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను బట్టి మనము విజయోత్సాహముతో అనుదినము ఊరేగించబడుతున్నాం. ఆ విజయము యేసు ద్వారా మనకు ఉచితముగా సంప్రాప్తము చేయబడింది. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనం క్రీస్తుని బట్టి విజయశాలులమైన. పోరాటంలో కృంగిపోవచ్చు, పడిపోవచ్చు. చూడండి, మీలో చాలామందికి తెలుసు కదా, మీరు పిల్లవాడిని కన్న తర్వాత అంటే కొడుకువాడు చిన్నోడు పడిపోతూ ఉంటాడు. అయ్యో పడిపోయాడే, పడిపోనియొద్దండి అనే తల్లిదండ్రులు ఉంటే చేయొద్దండి. మీరే తోయడం కాదు, వాడే పడుతుంటాడు, లేస్తాడు. మీరేమంటారు? వాడు పడాలా, లేయాలా. ఒకవేళ మీకు పడితే బాధ వేస్తుంటే మీ అమ్మగారు నాన్నగారు పక్కన ఉంటారు కదా, వాళ్ళు మీకు హితబోధ చేస్తారు. పడాలమ్మా, లేయాలమ్మా, వాడే లేస్తాడమ్మా, లేనిలేమ్మా. కాళ్ళు గట్టి పడతాయి, చేతులు గట్టి పడతాయి. వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు పడతారో తెలియదు, ఎన్నిసార్లు లేస్తారో తెలియదు. అలాగ వయసు ఉండేదాకా పడతారు. ఇప్పుడు మనం పడ్డామనుకో, అదే ఫైనల్. పడితే లేచేది లేదు, లేస్తే ఇంక పడటానికి లేదు. ఈ చిన్నపిల్లలు మనం ఇప్పుడు పడటానికి ప్రయత్నం చేస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు పడుతున్నారు, లేస్తున్నారు. మనం అంత తేలిగ్గా పడలేము, అంత తేలిగ్గా లేయలేము. పడితే అదే ఫైనల్ అయితే. కనుక ఈ పోరాటంలో నుండి విజయశాలముగా ప్రభువును బట్టి వచ్చింది. మూడవది చూస్తామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 10 verse 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఏంటి? గొప్ప బహుమానం. గొప్ప అనే దాని గురించి చూద్దాం. మొదటిది ఏంటి? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది ఏంటి? గొప్ప పోరాటము, అది కొద్ది కష్టంగా ఉంది మనకి. మూడవది ఏంటి? గొప్ప బహుమానం. ఇది చాలా ఇష్టంగా ఉంది, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. బహుమానానికి మనం యోగ్యులం కాదు, కానీ మనకేం బహుమానం వస్తుందంట? గ్రేట్ రివార్డ్. ఈ గొప్ప బహుమానం ఎప్పుడు వస్తుంది? ఇక రాయబడిన మాట ప్రకారము ధైర్యము విడిచిపెట్టకుడి. అంటే మనం ఏం విడిచిపెట్టినాం? ఏం విడిచిపెట్టాలా? సాయంకాలం కానీ రేపు కానీ చెప్తా. విడిచిపెట్టాల్సినవి 5 ఉన్నాయి, విడిచిపెట్టకూడనివి కూడా 5 ఉన్నాయి. ఏం విడిచిపెట్టాలా? ఏది విడిచిపెట్టాలో అది పొరపాటును కూడా విడిచిపెట్టు మనము. ఎందుకంటే మనం అంతా ఆపోజిట్ కదా, అక్రమానికి మూలము మనమే. ఏది విడిచిపెట్టకూడదు దాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపెట్టు. దేన్ని విడిచిపెట్టకూడదు? ధైర్యం విడిచిపెట్టకూడదు. మనకేమి ఇది మాత్రం విడిచిపెట్టి ఏం విడిచిపెట్టాలి మరి? 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడింది కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి. దాన్ని పొరపాటును కూడా విడిచిపెట్టాం. సులువుగా చిక్కులు పెట్టి పాపాలంటే 1, 2 మీరు చెప్పండి. రోజు చేసేవి మీరు చెప్తారు, నేను చెప్పాలా? రోజు చేసేవే అని చెప్తున్నాను, వారం కోసలు కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక చిన్న పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే తెలుగులోన సులువుగా చిక్కులు పెట్టు పాపములో. చదివినారా మీరు? చదవకపోతే ప్రయత్నం చేయండి, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి. మాకు అంత తెలుసులేని అనుకోవద్దండి, ఏం తెలియదు. వేమన అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, తన్ను తాను ఎరిగిన తానే పో బ్రహ్మ అన్నాడు. ఇంకోసారి చెప్పనా? నో దై సెల్ఫ్ ద వాట్ గాడ్డెస్. నిన్ను నువ్వే తెలుసుకోవడమే దైవత్వం యొక్క లక్ష్యం. మనల్ని మనం తెలుసుకోము. మనకు పక్కన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉబలాట. వాళ్ళు ఏం చేస్తారు, ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమి సంపాదించినారు, ఎట్లా జీవిస్తున్నారు, పక్కన వాళ్ళని గురించి క్రాస్ అండర్స్టాండింగ్ చాలా ఇష్టం. మనల గురించి మనం తెలుసుకోము. మన గురించి మనకి ఏమర్థమైంది?
తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మం. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ఎరకలోనికి మనం రావాలని కోరబడుతున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ధైర్యము విడిచిపెట్టొద్దండి. విడిచిపెట్టాల్సిన సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలన్నీ పైనుండి కింద దాకా తగిలించుకొని ఉంటాం. నేను చెప్పనా మనం రోజు చేసేవి? నేను చెప్పమంటారా వద్దా? మీరే చెప్తారా? రోజు చేసేవి చెప్పండి. చేయరా? అంటే యేసుప్రభు తర్వాత నెక్స్ట్ వీపాలమేనా? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎన్నో చేస్తున్నాం బ్రదర్, 7 చెప్పమంటే ఎటు చెప్పేకొచ్చేసరి. కరెక్ట్, మీరు అనేది చాలా చాలా కరెక్ట్. ఆయన 7 రాసినాడు. దాంట్లో ఒకటి ఏంటంటే మత్సరము, దూషణ, అబద్ధము, ఆ తర్వాత ఏంటి, ద్వేషము, అసూయ, మన భాషలో చెప్పాలంటే కుళ్ళు, కుతంత్రము, కీడు, ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే పాపం కాదు అని అనుకుంటాం. ఏదో తాగేది, తిరిగేది, అవి ఇవి పాపాలు, ఇవి కాదు, ఇవి డిఫాల్ట్ బ్రదర్ అని అనుకుంటాం. ఇవే చెప్పిండదు 12వ అధ్యాయంలో, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఆయన కూడా కలుపుకున్నాడు, గ్రంథకర్తను కూడా కలుపుకున్నాడు, పౌలును కూడా కలుపుకున్నాడు. నన్ను కూడా సులువుగా చిక్కులు పెడతా ఉన్నాయి. కోపము, ద్వేషము, విమత, అసూయ, ఇవన్నీ నన్ను కూడా సులువుగా చిక్కులు పెడుతున్నాయి కనుక ఇవి మనం విడిచిపెట్టాలి. మరి ఏది విడిచిపెట్టకూడదు? ఇప్పుడు చెప్పాను కదా, 5 విడిచిపెట్టాల్సినవి. ఇంకోసారి చెప్తా, ఏది విడిచిపెట్టకూడదు అవి కూడా 5 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటిది? ధైర్యం విడిచిపెట్టకూడదు. అంటే ఏమని అర్థము? మనం ఏం విడిచిపెడతామని? ధైర్యం విడిచిపెడతామని. ఇంక జీవితం సాగలేని, పిల్లలతో భరించలేను, మా ఆయన్ని భరించలేను, మా ఆవిడని భరించలేను, సంసారం భరించలేను, పరిచర్య భరించలేను, ఆత్మీయులు భరించలేను, వీళ్ళు బోధకుని భరించలేను, ఈ సేవకుని భరించలేము, ఈ ఎల్డర్స్ని భరించలేము, భూమినే భరించలేము. ప్రభువా నన్ను తీసుకుంటావా? నేను తీసుకోవాలా? అర్థమైంది నేను చెప్పే మాటలు? నిన్ను నువ్వే భరించకపోతే ఆయన నేను భరించాలా? నీవే భూమికి భారమైతే ఆయన భరించాలా? అని బైబిల్లో రాయబడింది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. నీ భర్తను భరించడం కష్టమేమో, నీ భార్యను భరించడం కష్టమేమో, నీ కుటుంబాన్ని భరించడం కష్టమేమో, మీ బోధకుని, సేవకుని, విశ్వాసుల్ని, ఎల్డర్స్ని భరించడం కష్టమేమో, భూమి కూడా నిన్ను భరించడం కష్టమేమో. కానీ నీ కొరకే రక్తం కార్చి శిలువలో బలిగా చేయబడిన యేసు ప్రభువు వారికి నిన్ను భరించడం కష్టం కాదు. అందుకే ఆయన అనుదినము మనల్ని భరిస్తూ ఉన్నాడు. ధైర్యం విడిచిపెట్టొద్దు. అధైర్యపడ్డావా? ఇక నా సంసారం ఎలాగా, ఉద్యోగం ఎలాగా, కుటుంబం ఎలాగా, పిల్లలు ఎలాగా, భార్య ఎలాగా, భర్త ఎలాగా, ఎప్పుడు రక్షణ పొందుతారు, ఈ సేవ ఎలాగా, ఎప్పుడు ఇది ముందుకు సాగిపోగలరు, ఇది ఏమన్నా అవుతుందా, జరిగే పనేనా, వీలవుతుందా, రోగాలు ఏమన్నా ఆమె దాడి చేస్తున్నాయి, అవమానాలు ఏమన్నా నన్ను లాగుతున్నాయి, ఆత్మీయతేమో కృంగిపోతుంది, జీవించాలంటే శక్తి చాలట్లేదు, ఏం చేయమంటారు? మరి బైబిల్లో మనకు జవాబు ఉంది, మీ ధైర్యమును విడిచిపెట్టకపోతే ఏమైందంట? గొప్ప బహుమానం. ఏం బహుమానమో తెలియదు. అది మామూలుగా మనం వేరే వారు పుట్టిన దినానికో వివాహ దినానికి పోతే ఎలాంటి బహుమానాలు తీసుకుపోతాం? తీసుకుపోయేవాళ్ళు చెప్పండి. నేను మామూలుగా తీసుకుపోను, ఎందుకంటే ఎన్నని తీసుకుపోతాం, ఎంతమందికి అని తీసుకుపోతాం. ముందే నాకు ఆ కల్చర్ లేదు, ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ అంటే కష్టంగా ఉంటుంది. మీరు ఇది పోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? వాళ్ళ మీ మీ పాప లాంటి పాప బర్త్డే అవతలు అనుకోండి. మామూలుగా నేను చెప్తుంటా కొంతమంది మా వదినంతా కూడా వాళ్ళది బర్త్డే అంటే కదమ్మా పోతే కాళ్ళు చేతులతో ఎట్లా పోవాలా? అంటే మీ సాంప్రదాయం ఏం చెప్తుంది? ఖాళీ చేతులతో పోకూడదు, ఏదో ఒకటి తీసుకుని పోవాలా. అది కూడా మీ స్థాయికో వాళ్ళ స్థాయికో తగినట్లు మీరు తీసుకెళ్తారు, అంతేనా? ప్రభువు మనకు బహుమానం ఇస్తే ఏ స్థాయికి ఇస్తాడు? మన స్థాయా ఆయన స్థాయా? మన స్థాయి ఇవ్వాలంటే తినేవాళ్ళకి ఒక ఐస్ క్రీమ్, ఒక చాక్లెట్, ఒక భోజనము, మ్యాక్స్ అంటే బిర్యానీ. ఆయన స్థాయి పరలోకం, ఆయన స్థాయి కిరీటాలు, ఆయన స్థాయి వజ్రవైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపులు పచ్చలు, ఆయన స్థాయి.
మన లెక్కకు ఊహకు మించినది. ఆయన స్థాయి మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేసేది ఆయన స్థాయి. అది మనకిప్పుడు అర్థం కాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పేర్లు బహుశా పిలుస్తున్నప్పుడు మనం కూడా బహుమానం పొందడానికి పోతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. చూసే వీపాలెం విశ్వాసులు ఎరుసలేం వాళ్ళు అనుకుంటారు, ఈ బ్రదర్కి కూడా బహుమానమా, ఈ అక్కకు కూడా బహుమానమా, వాళ్ళకి వస్తే నాకే వస్తుంది అనుకుంటావేమో. నీకు రాకుండా వాళ్ళకి వస్తుంది. మరి నా పేరు వస్తుంది అనుకుంటావు. లిస్టు పోయి ఉంటుంది. వీపాలెం వదిలేసి ఇంకో ఊరు పోయి ఉంటుంది. దేవతల దగ్గరికి పోయి అడుగుతారు, ఏం నా పేరు విలువలేదు, నీ పేరు లేదు ఇక్కడ, కంప్యూటర్లో తప్పపడిందేమో రాసుకున్నా. ఇది ఆధార్ కార్డు సెంటర్ కాదు నాయనా. ఇంకోటి ఏంటి అది ఏమో అంటారు, అవి మీ సేవ కేంద్రాలు కాదు ఇవి. నువ్వు రాసుకో, తప్పపడింది, కావాలంటే ఎవిడెన్స్ తెచ్చిస్తా, మా వాళ్ళు కావాలంటే అడుగు, ఎంక్వైరీ రండి. అట్ట కాదు ఇది. పరలోక రాజ్యంలో మనకు సంబంధించిన ప్రతి డేటా అక్కడ ఉంటుంది. వైజాగ్లో గూగుల్ సెంటర్ డేటా రాకమునిపే పరలోక రాజ్యంలో మనల గురించి డేటా ఉంది. అక్కడ వీపాలెం ఎరుసలేం డేటా అంతా కంప్లీట్ పేర్లతో సహా ఉంది. కృష్ణా జిల్లా డేటా, ఆంధ్ర డేటా, తెలంగాణ డేటా, ఇండియా డేటా, ప్రపంచం డేటా, నా డేటా, అందరి డేటా అక్కడే ఉంది. మనం ఒకళ్ళనొకళ్ళు పిలిచిన తర్వాత డేటా ప్రింట్లు తీసి చదువుతూ ఉంటే ప్రభు కొరకు శ్రమపడి సహించిన వారేమో సంతోషం తేడుతుంటే, మనం సహనం లేకుండా శరీరంతో పనిచేసి ఇష్టానుసారంగా నోరేసుకుని పడి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి నోటితో బతుకొచ్చులు అనుకుని బతుకుతున్న వాళ్ళ పేరు రాకపోతే అక్కడ కూడా నోరేసుకుని పడాలని పోతే దేవదూతలు ఒక్కసారి దెబ్బకి సెట్ చేస్తారు. ఇదేం వీపాలెం అనుకున్నావా, నోరేసుకొని ఇటు మాట్లాడుతున్నావు? ఇది ఎరుసలేం అనుకున్నావా, ఎలాగ మాట్లాడుతున్నావు అంటే? నువ్వు నోరు మూస్తావో మేము మూయించాలా? దేవదూతలు ముయించినారనుకో, ఎట్ట ముయిస్తారు తెలుసా? ఎట్లా? జకర్యా దగ్గరికి వచ్చినాడు కదా, నువ్వు సంవత్సరం పాటు స్పీచ్లెస్. వాళ్ళు ఒక్కసారి పనిలోకి దిగితే మిషన్ సక్సెస్. దిగరు అంతే, ప్రభు అనుమతించడు అంతే. ప్రభు అనుమతిస్తే మాత్రం మనందరిని ఒక్క నిమిషంలో సెట్ చేస్తారు. చేయడంటారా? తక్కువ, ఒక నిమిషం కూడా ఎక్కువవుతుంది వాళ్ళకి. అలాగ పవర్ వాళ్ళకి ప్రభు ఇచ్చినాడు. ఇప్పుడు అన్నీ చూసాం, 4-5 చూసి ముగిస్తాం, టైం అయింది. 12వ అధ్యాయం 4వది, హీబ్రూ చాప్టర్ 12. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏంటంట? సాక్షి సమూహము ఎంతది? గొప్పది. గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్. ఇప్పుడు దాకా 4 గొప్ప సంగతులు చూసిన. మొదటిది ఏంటి? గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. రెండవది ఏంటి? గ్రేట్ కాన్ఫ్లిక్ట్, గొప్ప పోరాటం. మూడవది ఏంటి? గ్రేట్ రివార్డ్, గొప్ప బహుమానం. 4వది ఏంటి? గ్రేట్ క్లౌడ్, గొప్ప మేఘం. ఇప్పుడు వచ్చే మేఘాలు కాదు, వీటిని ఏమంటారంటే కుమిలింగస్ క్లౌడ్స్ అంటారు. అంటే ఉన్న పాట మధ్యాహ్నం 2 నుండి 3లోగా, 3 నుండి 4లోగా అలాగ మనం చూస్తున్నాగానే మేఘాల రూపంలోకి వచ్చేస్తాయి. ఒకే స్థలంలో ఒక 10-15 నిమిషాల్లో కుండపోత కురిసి మెరుపులు వచ్చి గాలి వచ్చి ఆ ఊరంతా తోటలన్నీ, పసుపు తోటలు, అరటి తోటలు, ఏ తోటలున్నా ఒక్కసారి కంప్లీట్ చేసేసి ఎలాగుంటాయంటే మాకు ఏం తెలియదు అన్నట్లు. అరే ఏం తోటలన్నీ ఇలాగ పడిపోయినా, రోడ్ అంతా ఇలాగ అయిపోయిందంటే వచ్చినాయిపోయినాయి అంతే. హరికేన్ మాదిరి రోజంతా పడదు వర్షము, తుఫాను మాదిరి వారం పడదు, ఒక నిమిషాలు అంతే. ఆ నిమిషాలు వస్తుంది. మిరప తోటలైనా ఏ తోటలైనా ఒక్కసారిగా చేయాల్సిన నష్టం అంతా చేసేస్తుంది. తర్వాత ఏం తెలియనట్లు ఇలాగ సేమ్ అంటే ఇక్కడ వర్షం పడిందా, ఇక తోటలన్నీ ఇలాగైపోయి మిరపంతా ఇలాగ ఎత్తిపెట్టుకున్న రైతులంతా చాలా ఇబ్బందులు పడుతుంది. ఎప్పుడు వచ్చింది? మాకేం రాలేదు. మీకు రాదు. ఇక్కడే ఈ గొప్ప సాక్షి సమూహం. ఈ మేఘం అలాంటిది కాదు. ఇది 2000 సంవత్సరాల నుండి ఉంది. ఈ మేఘం కీడి చేసే మేఘం కాదు. ఇది పైకెత్తబడే మేఘం కాదు. ఇది మనము ప్రభుతో పాటు ఉంటానికి కొనిపోబడేదాకా మనల్ని ఆవరించిన మేఘం. క్లౌడ్ దట్ ఎన్సర్కిల్.
ప్రభు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మేఘము వారిని ఆవరించెను. మేఘము ఏ జ్ఞాపం చేస్తుంది? భద్రత ఏ జ్ఞాపం చేస్తుంది? మేఘము కింద నడిచిరి. ఇదే మేఘం ఐగుప్తీలకు లేదు, ఇదే మేఘం ఇశ్రాయేలుకి వచ్చింది. ఐగుప్తీలు ఎండకు మాడి మసైపోయినారేమో, ఇశ్రాయేలీలు అయితే న్యాచురల్ ఏసీలో వారు జీవిస్తూ వచ్చిన ఆ మేఘస్తంభము క్రీస్తే. 5వ దాకడిది మనం ఇందాక చదివాం కదా. 13వ అధ్యాయం హీబ్రూ చాప్టర్ 13, హెబ్రీ 13, హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరైన యేసు. 5వ దాకడిది ఏంటి? గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్. భూమి మీద ఉన్న కాపర్లంతా భౌతికమైన వాళ్ళేమో. యేసు ప్రభువు అన్నాడు, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. యోహాను 10లో నేను గొర్రెల మంచి కాపర్. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఐ ఆమ్ ద గ్రేట్ షెపర్డ్, నేను గొప్ప కాపర్. కాపరి పని ఏంటి? దారిముడు పోయేవన్నీ చూసుకోడు. కాపరి పని ఏంటి? ఆయన గొర్రెలను భద్రంగా చూసుకుంటాడు. దానికి మేత, దానికి విశ్రాంతి, శత్రువు దాన్ని దాడి చేయకుండా ఆ గొర్రెలన్నింటినీ భద్రంగా కాపాడు. ప్రభు ఇప్పుడు ఆయన గొర్రెల దొడ్డని సంఘములో ఆయన మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. ఆయన దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తుంది. మనం గాఢాంధకార లోయలో పడి వెళుతున్నా ఏ అపాయము మనకు కలగకుండా ఆయన కాపాడుతున్నాడు. నీటి మార్గాలు ఆయన నడిపిస్తాడు. పచ్చిగల చోట్ల పరణ చేస్తాడు. శాంతికరమైన జలములు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటట్లు చేస్తాడు. యేసు వైపు చూచుచు ఈ గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవంలో మనం వచ్చి ప్రభుతో పాటు సదాకాలము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.